ఇదిగండి ఈరోజు స్నో అంటున్నారు. ఇంకో 2-3 అవర్స్లో స్నో స్టార్ట్ అవుతుంది. బయట చల్లగా ఉంది. సో ఇప్పుడు ఉట్టిగా చూపిస్తున్నాను, స్నో పడ్డాక మళ్ళీ చూపిస్తాను. ఓకేనా అండి? ఇదంతా ఇంకా బియ్యం పిండి ఆరపోసినట్టుగా తెల్లగా అక్కడ ఇక్కడ అంతటా చెట్ల మీద అంతా అట్లా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. 11 inches అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ ఎంత పడుతుందో తెలియదు. అది ఓకే. ఇదిగోండి, ఇందాకంతా మీకు ఉత్త నేల చూపెట్టాను కదా, ఇప్పుడు చూడండి స్నో ఎంత పడిందో. చూడండి కిందంతా పడింది. నేను ఇంట్లో నుంచే తీస్తున్నానండి, బయటకు వెళ్ళట్లేదు, ఎందుకంటే చల్లగా ఉంది. చూడండి ఎలా పడుతుందో స్నో అంతా. చూడండి ఆల్రెడీ స్నో అక్యుములేట్ అయింది. స్నో పడుతుంది ఆల్రెడీ. కనిపిస్తుందా మీకు? చూడండి ఆ లైట్ దగ్గర ఎలా కనిపిస్తుందో, అది బాగా అక్యుములేట్ అయిపోయింది ఆల్రెడీ. కార్ మీద కూడా పడింది చూడండి, కార్ మీద. ఓహ్ టూ కోల్డ్, ఓ మై గాష్. అంతటా చూడండి రోడ్ల మీద అంతా పడింది, గడ్డిలోని. ఇదిగోండి అంతా చూడండి, రాత్రి పెద్ద ఎక్కువేం పట్టలేదండి. మీకు చూపిస్తాను ఎంత పడింది అనేది. ఆ చేయి పెద్ద లోపలికి గట్టిగా అయిపోయింది. టూ ఇంచెస్ పడిందండి, 2.5 inches. సో చూడండి అంతా చెట్ల మీద అంతా కూడాను ఆల్రెడీ మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి టెంపరేచర్స్ హై అయ్యాయండి. చూడండి చెట్ల మీద అంతా కూడా ఎలా పడిందో. కుర్చీల మీద మీకు సౌండ్ వస్తుంది, అది రెయిన్ పడుతుందండి. ఆల్రెడీ టెంపరేచర్స్ అప్ అయ్యి రెయిన్ అయింది. లో ఉండింటే కన్నా మళ్ళీ ఈ రెయిన్ అంతా కూడా మాకు స్నో అయ్యేదన్నమాట. జస్ట్ ప్రిడిక్షన్ లాగా 11 inches అని చెప్పారు, కానీ టెంపరేచర్స్ హై అయ్యి రెయిన్ పడడం వల్ల సో స్నో లేదనమాట అన్ని ఇంచెస్. రాత్రి అంతా లో టెంపరేచర్లో పడినదంతా మాకు 2.5 inches అయ్యిందనమాట. అక్కడ హోల్ పెట్టాను కదా, నా చెయ్యి పెట్టి హోల్ పెట్టాను కదా, 2.5 inches పడిందనమాట అంతే. ఫ్రంట్ సైడ్లో అండి చెట్లన్నీ వంగిపోయాయి చూడండి. చెట్ల మీద పడి చెట్లు వంగిపోయాయి. అది చూడండి ముత్యాల చెట్టు లాగా అయిపోయింది. దాని మీద అంతా క్రిస్టల్స్ లాగా పడి చిన్న చిన్న ముత్యాలలాగా కనిపిస్తుంది చెట్టు అంతా స్నో పడి. చూడండి ఇదంతా స్నోనే, కానీ వెళ్ళడం కొంచెం డేంజర్, ఎందుకంటే జారుతూ ఉంటుంది. రోడ్లు చూడండి అసలు ఐస్ అయిపోయాయి, రోడ్లన్నీ గట్టి ఐస్ అయిపోయింది. మనం ఇప్పుడు కానీ వెళ్ళామంటే జారుతాము. కారు చూడండి, మా అబ్బాయి కారు మీద ఇదంతా, మా ఆయన కారు అంత ఎక్కువ పడింది బాగా. చూడండి గడ్డి అనేది నిన్న కనిపిస్తూ ఉండింది. నిన్న స్నో పడినప్పుడు పెట్టా కదా ఇందాక స్టార్టింగ్లో ఒక చిన్న బిట్టు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, గడ్డి అంతా మునిగిపోయింది. సో 2.5 నుంచి 3 వరకు, 3 inches వరకు, ఆల్మోస్ట్ 3 పడలేదు, ఆల్మోస్ట్ 3 పడింది అనమాట. అది పిండి ఆరపోసినట్టు బియ్యం పిండి చూడండి అంతా ఎలా ఉందో. చెట్టు చూడండి దీని మీదకి వచ్చి పడింది. ఈ స్ట్రైట్ చెట్టు స్నో పడి ఇలా చూడండి ఎలా పడిందో. కానీ లో టెంపరేచర్ వల్ల ఇదంతా చూడండి క్రిస్టల్స్ లాగా ఎలా ఉందో. దీని మీద అంతా గడ్డ కట్టేసింది.